ఐటీ జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అదిగో తోకంటే ఇదిగో పులి అనడం ఎల్లో మీడియా పెద్దల నైజం. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీకి సంబంధించిన సంస్థపై అమెరికాలో ఆరోపణలు రాగానే వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముడిపెడుతూ అబద్ధాల కథనాలను అచ్చేసి ప్రజలను తప్పుదోవ పట్టించాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. మార్గదర్శి కంపెనీలోకి బ్లాక్ మనీ 800 కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయని అప్పట్లో ఆంధ్రప్రదేశ్ సిఐడి సాక్ష్యాలతో సహా చూపితే దానికి ఈనాడు దగ్గర నుంచి సమాధానం లేదు. చట్టాలతో సంబంధం లేకుండా 2600 కోట్ల రూపాయల డిపాజిట్లు వసూలు చేయడం తప్పా కాదా అన్న హైకోర్టు ప్రశ్నకు ఎల్లో మీడియా నుంచి కానీ టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర నుంచి కానీ జవాబు లేదు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు పేరు ప్రముఖంగా ఉంది. అంతర్జాతీయ సిమెంట్ సంస్థ పేరు వాడుకొని కోట్లాది రూపాయల కుంభకోణం చేశారనే ఆరోపణలపై ఎల్లో మీడియా స్పందించదు. రాష్ట్రంలో నెలకొన్న దుర్మార్గ దుష్ప్రచారాలపైన, డైవర్షన్ పాలిటిక్స్ పైన సీనియర్ జర్నలిస్ట్ కుమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఉన్న ద్వేషాన్ని ఎల్లో మీడియా ఒక్కసారిగా భళ్ళుమని కక్కినట్లు కనిపిస్తుంది. ఎల్లో మీడియాకు జగన్పై ఉన్న అక్కసు ఏ స్థాయిలో ఉన్నది గత కొద్ది రోజులుగా ఈ మీడియా చేసిన విషప్రచారం తెలియజేస్తుంది. ఇది ఏ దశకు వెళ్ళిందంటే అమెరికాలోని కోర్టు తరఫున కూడా వీరే తీర్పులు ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే భారత్లో ముఖ్యంగా ఏపీ కోర్టులు ఏ రకమైన తీర్పులు ఇవ్వాలో ఈ మీడియా చెబుతూ ఉంటుంది. ఇప్పుడు వారు అమెరికా స్థాయికి ఎదిగారనుకోవాలి. దీన్నే పిచ్చికి పరాకాష్ట అని అంటారు. అర్థం పర్థం లేని కథనాలతో ప్రజలను మోసం చేయడానికి గాను కళ్ళు దాగిన కోతుల మాదిరిగా ఎల్లో మీడియా కథనాలను వండి వాస్తోంది. ప్రముఖ పారిశ్రామిక గ్రూప్ అదానీకి సంబంధించిన 7గురిపై అమెరికాలో ఒక కోర్టులో కేసు నమోదైంది. సోలార్ ఎనర్జీ కొనుగోళ్ల ఒప్పందాల్లో ముడుపులు జరిగాయన్న అనుమానాన్ని ఆ కేసులో వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాల వెనుక లంచాలు ఉన్నాయన్నది అభియోగం. అదానితో నేరుగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోలేదు. అలాగే సెకీ ద్వారా తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాల్లోని అధికారులకు ఎలా ముడుపులు చెల్లిస్తారన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. ఈ వ్యవహారంలో జగన్ పేరు లేకపోయినా ఆయనకు అంటగడుతూ ఎల్లో మీడియా చిందులు దొక్కుతోంది. ఆ లంచాల ఆరోపణలో నిజం ఉండి ఉంటే అది ఏ రూపంలో జరిగిందన్న అంశం కూడా అందులో ఉండాలి కదా. అది లేదు. దాన్ని బట్టే సందేహాలు వస్తాయి. ఇక ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎవరూ అదానీపై కానీ, కేంద్ర ప్రభుత్వంపై కానీ, ప్రధాని మోడీపై కానీ విమర్శలు చేయకుండా కేవలం జగన్పైనే ఆరోపణలు చేస్తుండడంలోని వారి డొల్లతనం తెలుస్తుంది. ఈనాడు వంటి ఎల్లో మీడియా శరభ అంటూ ఊగిపోతోంది. అదే తన మార్గదర్శి కంపెనీలోకి బ్లాక్ మనీ 800 కోట్లు వచ్చిందని ఏపీసీఐడి అప్పట్లో చెబితే దానికి ఈనాడు సమాధానం ఇవ్వదు. చట్టాలతో సంబంధం లేకుండా 2600 కోట్ల రూపాయల డిపాజిట్లు మార్గదర్శి వసూలు చేయడం తప్ప కాదా అని హైకోర్టు ప్రశ్నిస్తే మాత్రం దానికి బదులివ్వదు. పత్తిత్తు మాదిరి కబుర్లు చెబుతూ జగన్పై విద్వేషం వెళ్ళగక్కుతోంది. విలువలతో నిమిత్తం లేకుండా రాసే ఆంధ్రజ్యోతి గురించి మాట్లాడుకోవడం అనవసరం. చంద్రబాబు నాయుడుపై స్కిల్ స్కామ్ ఆరోపణలు చేస్తూ షెల్ కంపెనీల ద్వారా అవినీతి సొమ్ము వచ్చిందని, టీడీపీ ఆఫీస్ ఖాతాలో కూడా డబ్బు చేరిందని సిఐడి ఆధార సహితంగా చెప్పినా అది అక్రమ కేసు అని చంద్రబాబు అంటారు. ఎల్లో మీడియా అదే రీతిలో ప్రచారం చేసింది. ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసినా చంద్రబాబు జోలికి వస్తే ఊరుకోబోమని వీరు అంటారు. అంటే ఏపీ దర్యాప్తు సంస్థలు అభియోగం మోపితే దాన్ని నమ్మరు. అదే అమెరికా పోలీసులు అభియోగం మోపితే వేదవాక్యమైనట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ కేసు విషయానికి వస్తే అదానీ కంపెనీ ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్తును సెకీ ద్వారా రాష్ట్రాలు తీసుకోవడం లేదని, దాంతో ఆ కంపెనీకి నష్టాలు వచ్చే ప్రమాదం ఏర్పడడంతో అదానీ గ్రూపు ఆయా రాష్ట్రాలతో నేరుగా సంప్రదింపులు జరిపిందన్నది వీరి ఆరోపణ. ఇందులో తప్పేమిటో అర్థం కాదు. ఈ డీల్ వల్ల రాష్ట్రాలకు ఉపయోగం జరిగిందా లేదా అన్నది ముఖ్యం. ఏపీతో పాటు తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒడిషా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు కూడా సెకీతో ఒప్పందాలు పెట్టుకున్నాయి. అంతే తప్ప అదానితో కాదు. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్తో సహా వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నాయి. కాశ్మీర్లో అప్పట్లో అధ్యక్ష పాలన ఉంది. సెకీ ద్వారా యూనిట్ విద్యుత్ ₹2.49 అందుబాటులోకి వచ్చింది. అంతకుముందు యూనిట్కు ₹5 పైగా చెల్లించవలసి వస్తుండగా సెకీ ద్వారా విద్యుత్ కొంటే అందులో సగం రేటుకే విద్యుత్ లభిస్తోంది. ఏపీ ప్రభుత్వం ఈ విద్యుత్తును రైతులకు ఉచితంగా సరఫరా చేయవచ్చని భావించింది. సెకీతో ఒప్పందం అంటే కేంద్ర ప్రభుత్వంతో అవగాహన చేసుకోవడం. నిజంగానే ఈ ఒప్పందాల్లో మతలబు ఉంటే కేంద్రం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది కదా. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వంటి వారు ప్రధాని మోడీపై విమర్శలు చేయగా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మాత్రం ఇదంతా అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ను బాధ్యుణ్ణి చేస్తూ అవినీతి ఆరోపణలు చేస్తూ పేజీలకు పేజీలు వార్తలను ఇచ్చేశాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారగానే స్వరం మార్చారు. ఒకప్పుడు ఈనాడు మీడియా బాలినేనిపై ఎంత దారుణమైన అవినీతి కథనాలు రాసిందో తెలుసు. ఇప్పుడు వారికి బాలినేనిలో గొప్ప నిజాయితీపరుడు కనిపిస్తున్నాడు. బాలినేని అసత్యాలు చెబుతున్న సంగతిని మాజీ ఎమ్మెల్యే
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎండగట్టారు. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడన్న ప్రచారం ఉన్న అదానీ నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వంలోని వారైనా ముడుపులు తీసుకునే అవకాశం ఉంటుందా? అంతర్జాతీయ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఏవీ జరగవు. అసలు అదానీతో రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పందాలు చేసుకున్నప్పుడు ముడుపుల అవకాశం ఎక్కడ ఉంటుందన్నది వైసీపీ ప్రశ్న. అదానీ గ్రూప్ ఏపీలో పలు ప్రాజెక్టులు చేపట్టడానికి ముందుకు వచ్చింది. ఇప్పటికే కొన్ని పనులు ఆరంభించింది. అలాంటి వాటిలో ఒకటైన జమ్మలమడుగు వద్ద పంపు స్టోరేజ్ ప్రాజెక్టు పనులు చేస్తున్న కాంట్రాక్టర్పై సిబ్బంది లంచాల కోసం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మనుషులు దాడి కూడా చేశారన్న వార్తలు వచ్చాయి. విశాఖలో డేటా సెంటర్కు అదానీ సంస్థ ముందుకు వచ్చింది. 2014-19 టర్మ్లో టీడీపీ ప్రభుత్వం 70,000 కోట్లతో అవగాహన కుదుర్చుకుంటే జగన్ ప్రభుత్వం 14,000 కోట్లకు తగ్గించిందని ఇదే ఈనాడు మీడియా అప్పట్లో విమర్శించింది. అంటే ఒక కంపెనీ ఏర్పాటుకు చంద్రబాబు 70,000 కోట్లకు ఓకే చేస్తే అది విజన్, గొప్ప విషయం. అదే జగన్ టైంలో 2.5 లక్షల కోట్ల పెట్టుబడితో 10 చోట్ల పంపుడ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్లు, సోలార్ పవర్ యూనిట్లకు ఏర్పాటుకు అంగీకారం తెలిపితే అదంతా అదానీకి రాసిచ్చినట్లేనట. అదానీ తాడేపల్లికి వచ్చి జగన్ను ఆ రోజుల్లో కలిస్తే ముడుపుల చర్చకే అని ఈనాడు, ఆంధ్రజ్యోతి దుష్ప్రచారం. అదే అదానీ గ్రూప్ పెద్దలు చంద్రబాబును కలిస్తే మాత్రం రాష్ట్రం కోసమని బిల్డప్ ఇస్తుంటాయి. అంతెందుకు, ఈ మధ్యనే అదానీ గ్రూప్ ఎండీ రాజేష్ అదానీ తదితరులు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, లోకేష్లను కలిశారు కదా. ఆ సందర్భంలో ఓడరేవులు, మైనింగ్, రింగ్ రోడ్, ఐటీ, టూరిజం, ఏఐ వంటి రంగాలతో పాటు అమరావతి నిర్మాణానికి అదానీ గ్రూప్ ఆసక్తి కనపరుస్తోందని చంద్రబాబు ప్రకటించారే. మరి ఇప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తిరస్కరిస్తుందా? ఇదంతా పరిశీలిస్తే ఏపీలో ఇటీవల పెరిగిన విద్యుత్ ఛార్జీల వ్యవహారాన్ని డైవర్ట్ చేయడం కోసం ఎల్లో మీడియా పడుతున్న తాపత్రయంగా తెలిసిపోతుంది. కేవలం జగన్పై ద్వేషంతో మాట్లాడితే సరిపోతుందా? జగన్పై దుష్ప్రచారం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి ఎల్లో మీడియా ద్వారా టీడీపీ రాజకీయం చేస్తున్నదన్న విషయం అర్థం కావడం లేదా?